అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వక వందనాలు. దేవుని సేవకులకు, అలాగే అధ్యక్షుల గుండా నడిపిస్తున్న ఆనంద్ గారికి, కమిటీ వారికి, సేవ సమాజం వారికి, మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదండి? బాగున్నట్లేదండి. ఏదో డల్గా ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏసీ సరిగా పనిచేయట్లేదు, ఉడికి వచ్చేస్తున్నట్టుగా బాగుంది. నాకు కూడా చాలా వేడేస్తుంది. ఇది ఏమైనప్పటికీ కొన్ని రోజులు, ఒక 2 నెలలు ఓపు పెడితే అన్ని కూడా చల్లబడిపోతాయి. అందరూ బాగున్నారు. అందరూ దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి గత 4వ తారీఖున మనం చెప్పుకున్న వాక్యాన్ని ఎవరికైనా గుర్తుకుందండి? నాకు గుర్తులేదు. మరి అలా మర్చిపోతే మేము ఎంతో కష్టపడి స్తంభాల గురించి, ఏమేమి స్తంభాల గురించి చెప్తాం. మొదటి స్తంభం ఎలా ఉండాలంట? లోతుగా నాటబడాలి. మొదటి స్తంభం ఎలా ఉండాలంటే లోతుగా నాటబడాలి. 2వ స్తంభం నిలబడి ఉండాలి. 3వ స్తంభం కదలకుండా ఉండాలి. 4వ స్తంభం స్థిరంగా ఉండాలి. 5వ స్తంభం బరువు మూసిదిగా ఉండాలి. 6వ స్తంభం సహకరించే స్తంభంగా ఉండాలి. 7 స్తంభాలని మనం పురస్కరించుకుని మాట్లాడుకుందాం. ఈ 7 స్తంభాల గురించి. మరి ఈరోజు కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదవం కదా ఇప్పుడే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ విడిచివాడు కనికరం పొందు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరం కూడుకుని నీ సన్నిధానంలో అయ్యా ఇంతవరకు పాటలు విన్నాం, సాక్ష్యాలు విన్నాం, ఆరాధన చేశాము ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యంలోకి వెళ్ళబోతూ ఉండగా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే హృదయము దయచేయమని అడుగుతున్నాం. చెప్పుతున్న నన్ను ప్రభా మీరు మరుగుపరచమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, మీరే నాయన పరిశుద్ధాత్మతో నన్ను నింపినైనా మీరు మాట్లాడడం, వాక్యం మీది, ప్రజల మీది, మీ వారు ప్రభా. నేను వట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో నిల్చుండగా ప్రభా బిడ్డలందరూ కూడా నాయన చక్కగా సేకరించి అయ్యా మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రభా మరి నాయన ఫలించడానికి కృప దయచేయమని యేసయ్య నామం పేరట మిక్కిలి బ్రతిమలు వేడుకొంచున్నాము తండ్రి. ఒక వ్యక్తి పతనం అవ్వడానికి, ఒక వ్యక్తి వర్ధిల్లడానికి గల కారణాలు ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది సంఘంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాలు వర్ధిల్లట్లేదు. అసలు ఎందుకని వర్ధిల్లట్లేదు? కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. అంటే మనం ప్రార్థన సరిగా చేయట్లేదా? మన లోపమా? లేకపోతే మనం ఉపవాస ప్రార్థన ఉంటున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, ఉదయం చర్చికి ముందు, సంఘానికి ముందు చక్కగా వచ్చి శీల సమాజం వారు చేస్తున్నారు, యూత్ ఫ్రైడే చేస్తున్నాం, యవనస్తులు కూడికలు చేస్తున్నాం, ఆన్లైన్ ప్రేయర్లు చేస్తున్నాం. కానీ కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగల అక్కడే అంటారు కదా, మా సామెత ఉన్నది కదా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందంటాం. అలాగే ఈరోజు ఇంకా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకు ప్లేట్ నిండా భోజనం పెట్టిన తర్వాత మనకి ఎంత బాగుంటుందండి? చూడటానికి ఎంతో చక్కగా తినేయాలనుకుంటాం. తినేసిన తర్వాత ఆ ప్లేట్ని ఏమంటామండి? ఏమంటాం? సరిగా అర్థం అవ్వలేదు. ఎంగిల్ ప్లేట్ అంటాం. అంటే తినేసిన తర్వాత దాన్ని ఎంగిల్ ప్లేట్ కింద వదిలిపెట్టేస్తాం. మరలా దాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే కదా అది మళ్ళీ ఏ ప్లేట్ అవుతుంది? మంచి ప్లేట్గా అవుతుంది. అలాగ మనం కూడా వాక్స్ వింటున్నాం, తినేస్తున్నాం, కానీ మరలా దాన్ని విడిచిపెట్టేసేవారుగానే ఉంటున్నాం. ఏంటంటే ఒకసారి మేము విస్తరలు అయితే పడేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ప్లేట్లు మనం పడలేం కదా. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న స్టీల్ ప్లేట్లు మనం తింటున్నాం చక్కగా, వాటిని మనం పడేసేయగలుగుతామా? పడలేము. అలాగా కూడా వాక్యాన్ని మనం విని విడిచిపెట్టే వారంగా కాకుండా మన హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మరి ఇక్కడ సామెతల గ్రంథాలు ఉంది కదా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. జాగ్రత్త. ఎందుకంటే మనం అతిక్రమాలని ఎవరైనా డబ్బు దాచుకుంటాడండి, అంటే ఎవరైనా బ్యాంక్ బ్యాలెన్స్ చక్కగా దాచుకుంటూ ఉంటారు, ఎంతో ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో కూడా వేస్తూ ఉన్నారు అండి. కానీ డబ్బు దాచుకుంటున్నారు. పెద్ద గొప్ప సామెత ఉంటుంది, ఏమంటారండి? బలం ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలని అంటారు. అలాగే కొంతమంది దీపం ఉండగానే
ఇల్లు చక్క పెట్టుకోవాలరా అంటారు. మరి ఈ అతిక్రమములు దాచుకోవటం ఏంటి? ఈ అతిక్రమములు దాచుకోవటం అంటే అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడంట. అది ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే వర్ధిల్లకపోవడానికి గల కారణాలు ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటే వాటిని మన కింద మనకి మంచి ఆన్సర్ ఉంది. వాటినంట ఒప్పుకుని విడిచిపెట్టివాడు ఎలాగ కనికరము కొనుతాడంట, వర్ధిల్లుతాడంట. ఈ రోజున మనం వర్ధిల్లాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది దైనందిన జీవితంలో. ఎన్నో సంవత్సరాలు ఇజ్రాయేల్ వచ్చి 13 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాలు అయిపోయిందని మనం చెప్పుకుంటున్నామే కానీ ఇంకా మనం ఈరోజు ఇంటికి పంపించేస్తే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాం పిల్ల. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం దేవుని యందు ప్రతి వారం మానకుండా చర్చకు వస్తున్నాం, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం, కానీ మనం ఏమి విడిచిపెట్టలేదంటే అతిక్రమంలో విడిచిపెట్టలేదు. మరి 751 పేజీ హోషేయ 14 చదువు. 751 పేజీలో ఉంటుంది. కాదు 14 వచ్చాడు. ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. అక్కడ ఆగుదాం ఒకసారి. ఎందుకంటే ఇజ్రాయేలీ ప్రజలు అన్యులనే దేవుడిని ఎరగినటువంటి వారు దేవుడిని ఎదిగినటువంటి వారు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు, ఓ ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీవు ఏం చేయాలంటున్నాడు, నీ దేవుడైన యెహోవా తట్టు తిరగమంటున్నాడు. ఇది ఇజ్రాయేలీ ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు, ఎంతో చూశారు వారు. కానీ వాళ్ళు ఏమైపోయారంటే కూలిపోతూ ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అది ఏం ఆహారం తిన్నారంటే దేవదూతలు తినే ఆహారాన్ని కూడా తిన్నారు. ఎన్నో అద్భుతాలు చూశారు. ఎండ తగలకోకుండా మేఘస్తంభంలాగా వచ్చి మేఘంలా వచ్చి ఎంతగానో కాపాడింది. రాత్రి ఎండిలి దెబ్బ తగలకోకుండా అగ్ని స్తంభంలా వచ్చి కాసేదంట. కానీ ఇన్ని చూసినటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే కూలిపోతున్నారంట. ఈరోజు మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ విషయాల్లో మనం కూలిపోతున్నాం. మనం సంఘానికి వస్తున్నాం, సంఘం పెట్టేప్పుడే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు పూర్తి 12వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. మన సంవత్సరాలు చెప్పుకోవటమేనా, లేకపోతే మన జీవితంలో దైనందిన జీవితంలో మనం ఏమైనా ఎదుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఇజ్రాయేలీ ప్రజలు కూడా అంటే ఏమైపోయారంటే, ఓ ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీవు ఇప్పుడైనా సరే ఏం తిరగమంటున్నాడు, దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. మనం ఇంకెంతకాలం? మన జీవితాలు వయసు పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు అందరికీ ఇంటి దగ్గర ఏంటంటే తెలుసా అండి, షుగర్, బీపీ, హార్ట్ అటాక్, ఈ 3 కంపల్సరీగా ఉంటున్నాయంటే ఇంటి దగ్గర. అది చిన్న వయసా, పెద్ద వయసా, లేకపోతే 80 సంవత్సరాలు ఉన్నవాడని కాదు. ఇది వరకు ఎప్పుడో ఇనేవాళ్ళు షుగర్ అంటే ఎక్కడో ఏళ్ళ మీద లెక్కెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్ని లెక్కెట్టేవాల్సి వస్తుంది. ప్రతి కుటుంబంలోని షుగరే, ప్రతి కుటుంబంలోని బీపీఏ, హార్ట్ అటాక్లే. ఎందుకని వస్తుంది ఇవన్నీ అని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే మనం దేవుని యందు తిరగట్లేదు, మనుషులు యందు తిరుగుతున్నాం. దేవుని యందు తిరగట్లేదు. దేవుని యందు తిరిగితే మనకి దేవుడు కనికరిస్తాడు, జాలి పడతాడు మన పట్ల. అయ్యో నా బిడ్డ అని చెప్పేసి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు గారిని ఎంతమందిని అభిషేకించాడండి? సమూయేలు గారు సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు, ఇద్దరిని అభిషేకించాడు కదా. ఇద్దరిని అభిషేకిస్తే సౌలు గారు ఏదైనా అసలు అభిషేకించిన వ్యక్తి ఎలా ఉండాలి అండి? దేవుడి ఆత్మతో నింపబడాలి. దేవుడు ఏ పని ప్రవర్తలు, ఆ కాలంలో ప్రవర్తలో ఏది చెబితే అది చేయాలి.
కానీ ఈయన ఏంటంటే అసూయ ఎక్కువైపోయింది. ఎవరికి? సౌలు గారికి. ఎందుకంటే ఇప్పుడు దావీదు గొలియాతుని చంపేశాడండి. చంపేసినప్పుడు శవాలు ఇసురుతా ఉన్నాడు గొలియాతు. ఎన్నోసార్లు ఇజ్రాయేలీ ప్రజలందరూ అక్కడే ఉండిపోయి, రాజుతోడు సహా అక్కడే ఉండిపోయి దావీదు చంపేస్తే ఈయనకు బాధ ఎందుకండి? నేను చేయలేని పని ఆయన చేశాడు, నాకు చేత కానివ్వండి ఆయన చేశాడని చెప్పుకుంటాంలో తప్పేముంది అసలు? కానీ అసూయ పడ్డాడంట సౌలు. ఎందుకని అసూయ పడ్డాడు? మరి సౌలుకి దావీదుకి 10,000 కోది. ఈ మాటకే బాధ కలిగిపోతే మరి ఈయన కూడా అభిషేకించిన వ్యక్తే. కానీ ఈయన అభిషేకించిన వ్యక్తి, కానీ ఈయనే ప్రకటించేసుకుంటున్నాం, నేనే రాజుని, నేనే అన్న భావం ఏమైపోయిందంటే నాశనానికి తీసుకుపోయింది పిల్లలు. మరి దావీదుని అభిషేకించిన తర్వాత ఏమని ప్రకటించాడండి సమూయేలు? ఏమని? ఈయన అభిషేకించిన వ్యక్తి, ఈయన రాజు అని ప్రకటించాడు. ఒక దేవుని సేవకుడు ప్రకటిస్తే అది ఎంత బాగుంటుందండి. అది ఎంత ప్రజలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేనే రాజునని ఈయన ప్రకటించుకుంటే ఒక దైవజనుడు వెళ్ళి ఆశీర్వదించి అభిషేకించి తైలం వేసి ఆయన అభిషేకిస్తే ఆయన ఎంత ప్రజలకు ఉపయోగపడ్డాడని, ఎన్ని సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు దావీదు గారు? 40 సంవత్సరాలు. మరి సౌలు మనం చూసాం, సౌలు దేని చేత? ఎప్పుడు కూడా అసూయ చేత సర్వనాశనం అయిపోయాడు. కానీ దావీదు అంతకంతకి వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టుకోకూడదు అనే ఒక జ్ఞానం ఉంది. అభిషేకించిన వ్యక్తిని అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. ఈయన ఏం చేస్తున్నాడంటే సౌలు గారు పైకి నటిస్తున్నాడు. పైకి మనకు పైపెచ్చు మనం చూసినప్పుడు ఈయన అన్ని కూడా బాగానే ఉంటున్నాడు. కానీ ఆయన చేయవలసింది వెనకాల నుంచి ఏదో సామెత ఉంటుంది కదా, సాప కింద నీరులాగా అన్నీ చేస్తానే ఉన్నాడు ప్రియుల. మరి దేవుడు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ప్రియుల. అసూయ చేత ఏమైపోయాడండి? నాశనం అయిపోయాడు. మరి కృతజ్ఞత అర్పణలు ఏమైనా అర్పించాడు ఆయన? కానీ సౌలు గారు కృతజ్ఞత అర్పణలు ఏమైనా అర్పించాడా? యుద్ధానికి వెళ్ళి అక్కడ చంపేసి మొత్తం సంహరించేసి రమ్మంటే ఈయన ఏం చేశాడండి? కొన్ని బలమైనట్లని ఎద్దుల్ని, గుర్రాల్ని, ఆవుల్ని, ఇంకా గొర్రెల్ని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, ఏంటయ్యా ఇక్కడ కొత్త సౌండ్లు వినపడుతున్నాయి, కొత్త వినపడుతున్నాయి ఏంటంటే, అయ్యగారు మన పరిచర్యకు ఉపయోగపడతాయండి, అయ్యగారు మన సహవాసానికి ఉపయోగపడతాయండి అని చెప్తున్నాడు పైపించి. మరలా ఆయన చంపేసి రమ్మంటే ఇంకొక అతను కూడా తీసి తెచ్చుకున్నాడు. ఎంత ప్రాబ్లం అయిపోయిందండి అదంతా. ఎందుకని? లోబడిన తత్వం లేదు కాబట్టి ఏమైపోయాడంటే సౌలు ఏంటంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించలేదు. మరి దావీదైతే ఎంత కృతజ్ఞత అర్పణలు అర్పించాడంటే దేవునికి ఉదయాన్నే లేచి ఎంత అర్పించాడు? కృతజ్ఞత అర్పణలు ఎంతగానో అర్పించాడు. దేవా నీకు స్తోత్రాలయ్యా. ఏదైనా యుద్ధానికి వెళ్తే ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను ఎలాగెళ్ళాలి ఏంటని ప్రార్థన చేసుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ముందు అడిగితే ఆయన రూట్ మ్యాప్ ఇచ్చేవాడు ప్రవక్త. ఇదిగో ఈ విధంగా ఈ విధంగా వెళ్ళి అని చెప్పేసి దావీదుకి తెలియదా? దావీదుని గొలియాతుని చంపినటువంటి వ్యక్తి మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళి నేను సలహా తీసుకోవాలా అని అనుకున్నాడండి? లేదు. ఎందుకంటే అభిషేకించిన వ్యక్తి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఏం చేశాడంటే దావీదు లోబడ్డాడు, కృతజ్ఞత చెల్లించాడు నిజంగా. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా, దావీదు ఇంకా ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని చేశాడు. ఈరోజు నేను కూడా దేవుని చిత్తాన్ని చేస్తున్నామా? ఇక్కడ 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి ఏంటండి? అసూయ వల్ల సౌలు సర్వనాశనం అయిపోయాడు.
రెండోది కృతజ్ఞత అర్పణలో అర్పించాడు. ఎవరు? దావీదు గారు. సౌలు గారు అర్పించలేదు. సర్వనాశనం చేసేయమంటే ఆయన మరలా తీసుకుని వచ్చాడు. మరలా మనం చూసినట్లయితే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు ఎవరండి? దావీదు. మరి సౌలు కూడా అభిషేకించిన వ్యక్తే. మరి ఎందుకని చేయలేదండి? నిజంగా ఎందుకని దేవునికి చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు? ఎందుకంటే అసూయ. నిజంగా ప్రియులారా, అసూయ అనేది చాలా ప్రమాదం. నిజంగా ఈ మాట చెప్పడానికి నేను ఏమనుకోవద్దు దయచేసి. అసూయ సేవకుల్లోనే ఎక్కువ ఉంటుంది. నిజమండి. ఇక్కడ నేను నుంచి వాక్యం చెప్పామనుకో, వెనకాల ఉన్న సేవకులు, అంటే మన సేవకులు కాదు, వెనకాల ఉన్న సేవకులు చూడండి, ఈసారి అబ్జర్వ్ చేయండి మీరు. బైబిల్ కూడా తీరండి. బైబిల్ తీయకుండా ఏం చేస్తారంటే అలా కూర్చొని చూస్తారు. మనకు తెలియని రిఫరెన్స్ ఏంటిది. కానీ ఏ వ్యక్తి అయితే వాక్స్ ఇక్కడ చెప్తాడో మనం ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా? ఈ వాక్స్ విన్నా సరే, నేను ఇప్పుడే విన్నానయ్యా, చాలా బాగా చెప్పావు అంటే ఎంత ఆనందం ఉంటుంది. అది ఏ చిన్న పిల్లవాడు వచ్చి చెప్పిన వాక్స్, దేవుని వాక్స్ ఇది. అంటే ఆ వాక్స్ చెప్తున్నప్పుడు ఆ చిన్న బిడ్డని, ఇదే మొదటిసారి విన్నాను నాన్న, నువ్వు చాలా బాగా చెప్పావు, దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడంటే ఆ చెప్పేవాడికి ఇంకా ఎంత ఎంకరేజ్గా ఉంటుంది. కానీ చెప్పరు, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం సేవకి. అలాగని మీరు కూడా తక్కువ వల్ల మీరు కూడా, ఎందుకంటే ఇది మనలో అంటే వాక్స్ 2 అంచెల ఖడ్గం. ఇటు చెప్పేవాడిని సరి చేస్తుంది, వింటున్న వారిని సరి చేస్తుంది. కానీ సౌలు ఎప్పుడు కూడా అసూయతో ఉంటే వర్ధల్లకపోయాడు ప్రియుల. మరి ఈరోజు నేను కూడా అటువంటిది మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. మరి దావీదు చక్కగా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు కాబట్టి ఆయన ఏమయ్యాడండి? వర్ధిల్లాడు. ఒకవేళ ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఏదైనా అతిక్రమం నువ్వు దాస్తే గనక నువ్వు మనుషులకి చెప్పకు. నువ్వు చెప్పవలసింది ఎవరికో తెలుసా? దేవునికి, జీవము గల దేవునికి ఆయన పాదాలు పట్టుకుని అడగాలి. యాకోబు బతిమాలుకున్నాడు, రాత్రంతా ఏడ్చాడు, పెనిగిలాడేశాడు ఏకంగా పాదాలు పట్టుకుని. అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే అటువంటి అనుభవం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో. ఆశీర్వదించడం కాదు, కింద అతిక్రమంలో విడిచిపెట్టిన వాడిని అంట వర్ధిల్లుతాడంట, వర్ధిల్లింప చేస్తాడు. ఇటు సంఘంలోని వర్ధిల్లింప చేస్తాడు, ఇటు కుటుంబంలోని వర్ధిల్లింప చేస్తాడు, ఇటు ప్రజల్లో కూడా వర్ధిల్లింప చేస్తాడు. అటువంటి దీవుని మనకి ఇస్తాడు దేవుడు. ఇక్కడ చూస్తున్నా కదా, ఓ ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు పూలితివి గనక. వద్దాం ఇంకా సరే, రెండో కూడా చూద్దాం. ఏమి సిద్ధపరచుకోవాలంట మనం? ఏ మాటలు సిద్ధపరచుకోవాలి? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ టెన్షన్, వాళ్ళకి ఏమైపోతుందో, ఏ బ్లాంక్ స్టాంప్ వేసేస్తారో అని చెప్పేసి. అంటే ఒకసారి ప్రసాద్ నువ్వు కూడా అంటే మాటలు మనం సిద్ధపరచుకోవాలి. అంటే ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, ఆనంద్ ఉన్నాడు. అంటే ప్రసాద్ దేవుడిని ఎరిగి బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందుకొని ఈయన ఉన్నాడు. ఈయనలో ఏమున్నది? పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఆనంద్ కొత్తగా వచ్చాడు, బైబిల్ పెట్టుకుని జస్ట్ డోర్ కాడికి వచ్చాడు. నేను ఇక్కడ నుంచుని, అరే ప్రసాద్ నీ లెటర్ అంటాను నేను. అప్పుడు ఈ మాట ఈయన అంటాడు, కొత్త అబ్బాయి. అంటే దేవుని సంఘంలో ఒకవేళ రక్షణ పొంది, బాప్తీసన పొంది, బల్లారాధనలో పాల్గొని తర్వాత ఇలాగే కేకేస్తారేమో అని వచ్చి కొత్తగా వచ్చినాడు ఏమనుకుంటాడండి? అయ్యి బాబు ఇక్కడ మర్యాద లేదేమో అని చెప్పేసి వెళ్ళిపోతాడని. మర్యాద ఇచ్చే సంఘాలు బోల్డ్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఇచ్చే సంఘాలు బోల్డ్ ఉన్నాయి, తీసుకొచ్చే సన్మానాలు చేసే సంఘాలు బోల్డ్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకని? మన పిలుపు మాట కరెక్ట్గా లేదు. అందు గురించి మనం జాగ్రత్తగా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మాటలు సిద్ధపరచుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇటు ప్రతి ఒక్కరి ఈ మాట మనల్ని కొంపలు ముంచేస్తున్నాయి, సర్వనాశనం చేస్తున్నాయి, సంసారాలు నాశనం చేస్తున్నాయి, సంఘాలు నాశనం చేసేస్తున్నాయి.
ఇటు కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మృదువైన మాట అంట ఏం చేస్తుంది అంటండి? అన్నీ తెలుసు మనకి, బైబిల్ అంతా తెలుసు. 12 సంవత్సరాలు సీనియర్లు మీరు ఇందులో. కానీ మాట ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలంట. ఒక వ్యక్తి సిద్ధపరచుకున్నాడు మాట. ఎవరు గుర్తున్నారు మీకు? ఒక వ్యక్తి సిద్ధపరచుకున్నాడు, చెప్పండి. తప్పిపోయిన కుమారుడు అన్ని పోగొట్టేసుకుని నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలనుకున్నాడో, ఆ ఇంట్లో ఒక కూలివాడిగా నేను వెళ్ళాలి, ఒక పనివాడిగా నేను వెళ్ళి ఏం చేయాలనుకున్నాడో, వాళ్ళ తండ్రిని పని కోసం అడగాలని వెళ్ళాడు సిద్ధపడు కలిగి. కానీ దేవుడు తండ్రి వదిలేహాడండి. ఆయన ఎప్పుడైతే అక్కడ సిద్ధపడి నా ఇంట్లో ఒక పనివాడిగా నేను వెళ్ళాలని ఆయన ఏం చేశాడంటే సిద్ధపడి మాటలు సిద్ధపరచుకుని వెళ్ళాడు. ఈ రోజున సంఘానికి వస్తున్న మనము, లేకపోతే మీరైనా నేనైనా ఎవరమైనా సరే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం చేశాడంటే తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఇంటి దగ్గర చిన్న కూలి పని దొరికితే సరిపోదని ఎంత అనుభవించాడండి, ఎంత లగ్జరీ అనుభవించాడండి ఆయన, ఎంత లగ్జరీ అనుభవించాడు ఆయన. లాస్ట్కి వచ్చినప్పటికి ఏమైపోయింది? అందు గురించే ఆ మొదటి వారు కడపటి వారు కడపటి వారు అవుతారంట. మరి జాగ్రత్తగా మనం, దేవుడు మనం దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా ఉప్పు వేసినట్టు ఉండాలంట మన మాటలు, రుచికరంగా ఉండాలంట మన మాటలు. ఈ రోజున ఉంటున్నాయా లేదో మనం సరి చేసుకుందాం. ఎందుకంటే ఈ వాక్యం కొంచెం బాధ కలిగించవచ్చు నేను, ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పుడు సరి చేసుకుంటాం? ఇంకా మనం 2 బ్యాచ్ల కింద ఉన్నాం. ఒకటి సౌలు బ్యాచ్, ఒకటి దావీదు బ్యాచ్ కింద ఉన్నాం. మనం అలా ఉండకూడదు. సంఘంలో దేవుని ఆరాధిస్తున్న మనం అందరం కూడా ఏక స్వభావం కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ యొక్క పెంతెకొస్తు దినాన్ని అక్కడ అందరూ 10 రోజులు పడడానికి గల కారణం ఏంటి? అలా ఏక మనసు వచ్చిన వరకు కనిపెట్టుకుని ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మనే వరము పొందుకున్నారు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలంటే మన మాటలు. ఒకళ్ళ బాధ పెట్టేట్టు ఉండకూడదంట. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఇప్పుడు ఎవరికైనా మన మామూలుగా అనుకుందాం, ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే నీకు తగ్గదాం, ఇంకా నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నీకు తగ్గదా నువ్వు చెప్పావనుకో, ఆ మనిషి ముందే చచ్చిపోతుంది. నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? అమ్మ, డాక్టర్లకు మన పరమ డాక్టర్ మన తండ్రి, నీకేముంది, నువ్వు వెళ్ళామా మేము ప్రార్థన చేస్తామంటే ఆవిడకి నిజంగా లేచి నుంచి ఉంటుంది తెలుసండి. ఆవిడ జబ్బంతా ఎగిరిపోయి ఏనుగంత బలం వచ్చేస్తుంది ఆవిడకి. అమ్మయ్యా మంచి బాగా చెప్పింది. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే నువ్వు అనగార్చావో ఆవిడ అనవసరం ఈ గురించి చెప్పారని అది నిద్రట్టదు ఆవిడకి. నిజంగా వెళ్తారు. మన మాట ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే బుద్ధి లేని కన్యకలుగా కాదు, బుద్ధి కలిగిన కన్యకలుగా మనం ఉండాలి. ఎందుకంటే వారు సమస్తమును ఎరిగినటువంటి వారు కనుక మనం కూడా ఎలా ఉండాలంటే మన మాట సిద్ధపరచుకోవాలంట. ఇంకా కింద చదువుదాం. ఇంకా 2 మాట చదువమ్మా. ఎడ్లకు బదులుగా చూడు. ఏమర్పించాలంటే ఎడ్లకు బదులు ఏమర్పించాలంట? పెదవులను. ఓ భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? ఏమెట్టి కాల్చమంటున్నాడు? అగ్నితో కాల్చమంటున్నాడు. ఏకంగా పెదవులు. నా అపవిత్రమైన పెదవుల గలవాడిని, అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడిని నన్ను కాల్చేయ అంటున్నాడు. ఇందాక మనం తప్పుకొని కుమారుడు గురించి చూసాం కదా అండి. అపోస్తుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రతి దాంట్లో ఆయన చెప్తున్నాడంటే మాట ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నట్టు అందరూ ప్రేమించేస్తున్నారు. ఎవరు ప్రేమించేస్తున్నారో తెలియదు. ప్రేమ కలిగి ఉండాలంట మనం. ఒకరిని ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అందుగురించే అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. నువ్వు దైనందిన జీవితం మనకి దేవుడు ఇస్తా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఎదిగే కొలదిగా మనం పంట చేలో మనం చక్కగా మనం
పండిపోయినప్పుడు మన పంట పొలాలను చూసినప్పుడు మనకి ఎంత ఆనందం వేస్తుందండి. ఆ పంట పొలం ఎలా ఉంటుందండి, ఆ ఎన్ని లేచినప్పటికి అలా ఒనిగిపోతుంది. మనము కూడా దేవుడు మన దైనందిన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉంచామంటే, ఎన్నో దయా కిరీటాలు మనకి ఇస్తున్నాడంటే మనం ఎలా ఉండాలండి, ఒదిగిపోవాలి. అందుకో భక్తుడు పాట కూడా రాశాడు, ఒదిగిపోతానయ్యా అని. మరి ఈరోజు మనం కొన్నిసార్లు నీకు అనుకూలంగా రావచ్చు, నీకు బాధకరంగా రావచ్చు వాక్స్, కానీ నువ్వు సరి చేసుకోవాలని ఉంచుంటే గనక సరి చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఒకవేళ నేను చెప్పకపోతే నేను లెక్క దేవునికి అప్పగించాలి. ఎందుకంటే సేవకులంగా ఏదో కష్టపడి మేము వచ్చేస్తున్నామంటే కాదు. ఎన్నో సంవత్సరాలు దొల్లెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తాం ఏమి కాసుకోవాలంటే ఎడ్లకు బదులుగా సరిపోతుంది ప్రియులు. మనకి మన పెదవుల్ని జాగ్రత్తగా కాచుకోవాలంటండి. ఎడ్లకు బదులుగా అంటే ఎడ్లకు బదులుగా మా పెదవుల్ని అర్పిస్తున్నాం అంటున్నాడు. మరి ఏలీ గారు ఎలీ గారు చూస్తాం మనం. కానీ ఆయన అరకలు దున్నుతున్నప్పుడు ఆయన ఏం చేశాడండి, ఒక దుప్పడ చేశాడు. అంటే ఒక దుప్పడ వేసిన వెంటనే ఆయన ఏమన్నాడండి, అయ్యా నీ చేతి మీద నీళ్ళు ఏంటండి, నేను వచ్చేస్తాను నీ సేవ కొరకు. కానీ ఈ బండెడ్లు కూడా వాళ్ళు ఏం చేసేయమన్నాడండి, అర్పించేసాడు. అక్కడ అర్పించేసి కోసి వాటికి భోజనం పెట్టేసి ఇంక అందరికి విందు చేసి వచ్చేసాడు. ఆయన ఒక జీవన ఉపాధి ఏంటంటే పొలము దున్నుకుని ఆ పొలంలో పండే పంట ద్వారా బ్రతికేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎడ్లను కూడా వధించేయమంటున్నాడు, నీకున్న సమస్తాన్ని వధించేయమంటున్నాడు. ఒకవేళ మనకి దేవుడు ఏదైతే అడ్డుగా ఉన్నదో ఆ అడ్డునంతా కూడా తొలగించేయమంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు నేను కూడా మన పెదవులను కానీ ఎడ్లకు బదులుగా మనం ఏం చేయాలంటే మన పెదవుల్ని అర్పించాలంట. ఇంకా 14వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదువు. అది మేము ఇంకను గుర్రములను ఎక్కము. ఎవరంటే మీరే మాకు దేవుడని సరిపోతున్నామే. మేము ఇంకా గుర్రములను ఎక్కము. గుర్రం దేనికి సాదృశ్యంగా ఉంది? యుద్ధానికి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉందండి? యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. అంటే యుద్ధం చేసేవాడు కత్తి పట్టుకుని వెళ్తాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు గుర్రాలని ఎక్కకూడదని చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఎక్కారని గుర్రాలు ఎప్పుడైనా ఎక్కారా? సరదాగా కూడా ఎక్కలేదా? యుద్ధానికి సాదృశ్యంగా ఉంది, గర్వానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆ యుద్ధం ఆ గుర్రాన్ని నరాలని తెంపేసినాడు ఎవరండి? మన దేవుడు. రథాలని కూల్చివేసినాడు ఎవరండి? మన దేవుడు. ఎక్కడ కూల్చివేశాడండి? ఎక్కడ? ఎర్ర సముద్రంలో. అలాగా ఆ యొక్క నదిలో మొత్తం గుర్రాలని రథాలని కూడా ఏం చేశాడంటే సర్వనాశనం చేసేసాడు. ఒకవేళ నువ్వు గుర్రం ఎక్కే స్వభావం అంటే ఏంటో తెలుసా? వ్యతిరేకత. యుద్ధానికి కాలుతాడు కదా, యుద్ధానికి ఖైదూతున్నారని మాట్లాడితేనాన్ని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. ఎందుకంటే యుద్ధానికి ఏం లేకపోయినా చిన్న విషయం అయినా సరే వచ్చేసి యుద్ధానికి కాలు దూతున్నాడు అంటాం. మరి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని సంఘంలో మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలంటే ఒదిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం రక్షించబడ్డాం. రక్షించబడిన మనం అందరం కూడా ఎలా ఉండాలంటే యోసే దీంట్లోనే ఉంది. 14వ అధ్యాయంలో మొత్తం స్టోరీ ఎంత ఉందో జాగ్రత్త ఇంటికి చదవండి. ఈ 14వ అధ్యాయం అంతా కూడా మంచి మంచి మాటలతో రాయబడి ఉంది. ఒకటి మనం ఏం చూసామమ్మా? ఒకటి పాపం. ఇజ్రాయేలీలో ఫస్ట్ కానించి ఇజ్రాయేలీలో మీ పాపం చేత కూలి తిరిగి, అప్పుడు కూలిన తర్వాత ఏం చేయాలి? కూలిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అసూయాన్ని వదలాలి, కృతజ్ఞత అర్పణలో అర్పించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. రెండవ మాటగా మనం చూసుకున్నాం ఏంటి?
మాటలు సిద్ధపరచుకోవాలి. అంటే తర్వాత మూడోది మనం ఏం చూసామంటే పెదవులను అర్పించాలి. ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. ఈ పెదవుల్ని మన పెదవుల్ని ఎవరికి అర్పించాలంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిగానాలు చేస్తూ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన్ని గణపరచాలి. ఇందాక చూపించాను కదా ఇద్దరు వ్యక్తుల్ని. ఆ పెదాలు నిన్ను వేరే వాళ్ళు తిడితే ఎలా ఉంటుంది? ఇదే నోటితో మనం ఆరాధన చేస్తున్నాం, ఇదే నోటితో భోజనం చేస్తున్నాం, ఇదే నోటితో పలకలేని మాటలు మనం పలుకుతూ ఉన్నాం గనక ఈ భక్తుడన్న వ్యక్తి అంటున్నాడు, నా ఈ అపవిత్రమైన పెదవులు అగ్నితో కాల్చమని అడుగుతున్నాడు. ఈరోజు ఒకవేళ అటువంటి పెదవులు ఉంటే కనుక మనం ఏం చేయాలో తెలుసా? ప్రభా, భక్తుడు అడిగినట్టు నా అపవిత్రమైన పెదవులు ప్రభా, నా పెదవులను కూడా నీవు కాల్చు ప్రభా అని చెప్పేసి అడగాలి. నాలుగవది మనం చూసాం ఏంటంటే గుర్రాలను ఎక్కకూడదు. గుర్రాలను అంటే గర్వానికి సూచనగా ఉంది, యుద్ధానికి సూచనగా ఉంది. కాలు దువ్వే అడుగులకు నువ్వు వెళ్తావు. అంతేకాదు ఇంకోటి మనం చూసి మనం ముగించుకుందాం. ఇంకోటి ఐదవ వచనం ఎలా ఉంచాలంటే ఇక్కడ ఉన్న ఈ 4 విషయాలు మనం కనుక పాటిస్తే మన జీవితంలో మన పెదాలు కనుక జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చెట్టుకు ఎలా ఉంటానని అంటున్నాడు అంటండి. చెట్టుకు మంచు ఉన్నట్టే. చెట్టుకు మంచు ఉంటే దానికి నీళ్ళు వేయాలని పని ఉంటుందండి. ఇంకా దానికి ఎప్పుడు కూడా అసలు ఏసీ వాటర్ అంటే ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది. ఆ ఏసీ వాటర్ అంటే దేనికైనా కారు రేడియేటర్లలో కానీ వేరే కొన్ని అట్లకి ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ వాటర్ అంట చాలా బాగుంటుందంట ఆ వాటర్ అండి. ఆ చెట్టుకు మంచి ఉన్నట్టుగా ఇక్కడ కొన్ని విషయాలు మనకి 3 విషయాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఎలా ఉంటది అంటే చెట్టుకు మంచి ఉన్నట్టు కీర్తనల గ్రంథంలో ఉంటది కదా, నీటి వారన నాటబడిన చెట్టు అది ఎలా ఉంటుందండి? ఎప్పుడు కూడా చక్కగా పసుపుగా ఉంటుంది. అంటే ఆ పచ్చదనం అంటే మన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఉంటుంటే చూసి వాళ్ళు ఏమంటారు? ఈ బిడ్డ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాడండి, ఈ బిడ్డ బాగా దేవునికి భయపడుతున్నాడండి, ఈ బిడ్డ చాలా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడని మన నోటితోటే మనం సాక్ష్యమిస్తాం అండి. అలాగా దేవుని సన్నిధిలో ఉన్న చెట్లు ఎలా ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయంట. దానికి తోడు ఏమున్నదంటే మంచు ఉంటుందంట. ఇంకా కిందకు చదివినట్లయితే ఎలా తామర పుష్పంతో పోల్చాడు చూడండి ఇక్కడ. అంటే ఈ లోకంలో ఎంతో పాపం ఉంది, కానీ తామర పువ్వు ఎలా వస్తుంది అంటేనంట ఎంత మట్టి కూడా అంటించుకోదంట, మురుకు కూడా అంటించుకోదంటండి. మాకు ఉండేదండి మా ఇంటి దగ్గర ఏ చెరువు చెరువి స్తంభం చెరువు అండి. అది ఆ మధ్యలో స్తంభం ఉండేది. మరి ఇప్పుడు ఉందా లేదు నాకు తెలియదు, కొత్త వచ్చిన తెలియదు. ఉందా లేదా? స్తంభం బాధేసి ఉండేదండి. ఎన్ని పువ్వులు ఉండేవో అక్కడ, కలగ పువ్వులు ఉండి అట్లా తెంపుకుని చక్కగా అందులో గేదెలతో యొక్క అడుగు మాకు ఉంది తామర పువ్వుల గురించి అండి. ఆ పువ్వులు కోసుకుని మళ్ళీ ఆ కాయలు తినేవాళ్ళు. తామర పువ్వుతో పోలుస్తున్నాడు మన యొక్క జీవితాన్ని. ఎందుకంటే ఒక విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే తామర పువ్వులా ఉండాలంట. ఈ లోకంలో ఎన్నో చూస్తున్నావు, నువ్వు నీ కళ్ళతో చూస్తున్నావు, చేతులతో చేస్తున్నావు, కానీ నువ్వు ఎలా ఉండాలంటే తామర పుష్పంలా ఉండాలంట. తామర పుష్పం ఏమైనా మట్టి అంటించి ఉంటుందండి, అది మురికంటించుకోదు. కానీ ఈరోజు నేను కూడా ఇది దైనందిన జీవితంలో అస్సలు మన జీవితాలు ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నాయి మన జీవితాలు. ఈ దేవుడు వాగ్దాన దేశంలో తీసుకొచ్చి ఇలా నిలబెట్టి నేను సేవకుండా నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఇలా కూర్చుని నేను చెప్తుంటే మీరు వింటారని మీరు అనుకోలేదు. ఈ బేతేలు సంఘంలో మనం అందరం ఇలా ఉంటామని ఊహించలేదు. కానీ దేవుడు అంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం అనుకోలేదు ఇజ్రాయెల్ దేశం వస్తామని. కానీ ఇజ్రాయెల్ దేశం వచ్చిన మనం ఎలా ఉండాలండి? అతిక్రమములను దాచిపెట్టేవాడు, అది మీరు మర్చిపోకండి, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. కానీ ఒప్పుకుని విడిచిపెడతానంటే అందరం కూడా వర్ధిల్తాం. ఎవరు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, రక్షణ పొందిన నీవు, పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు, ఎవరైతే అటువంటి కుటుంబాలు ఉన్నాయో వారి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ అందరిది, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే పోతే పోనీ నాకెందుకులే,
నా కుటుంబం అని నువ్వు ఎప్పుడు కూడా చూస్తే ఒక రోజు లెక్క అప్పగించవలసింది నువ్వే. లెక్క అప్పగించవలసింది నువ్వే. ఒక వ్యక్తి సంఘంలో బాగోలేదు ఆయన పరిస్థితి, మనం అందరం ప్రార్థించాలి. మా బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఒకరికొకరు ప్రార్థించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. చూడండి, ఎంత మురుకున్నా కానీ ఆ తామర పువ్వులనే ఉంటాను అంటారు కదా. చాలాసార్లు ఇలా ఒక సామెతలు బోర్డులు ఉన్నాయి. మనం ఎలా ఉండాలంటే ఒక కుటుంబంగా మనం ఇక్కడ ఉన్నాం, ఒక కుటుంబంలో ఉన్నాం. మనం అందరం ఎలా ఉండాలంటే ఒక తామర పుష్పంలా ఉండాలి. వాకింగ్ చెప్తున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రోడ్డు మీద పక్కన ముళ్ళల్లో పడ్డాయి. మంచి నేల పండు చెట్టు ఎలా ఉంటుంది అంటే నూరంతలుగా ఫలించాలి. ఈ బేతేలు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నూరంతలుగా ఫలించును గాక. ఎంత సంతోషమో అలాంటి. మరి ఈరోజు మీరందరూ కూడా, ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. చిన్న బాధ వస్తే మనం ఏం చేయాలో తెలుసా, మన పెదవులు వారికి దయగల మాటలాగా ఉండాలి. దయగల మాటలు ఉండాలి మనకి. అక్క అలా తెలుసా నీకు అన్నప్పటికీ మళ్ళీ ఏమైపోతుంది ఈ వాక్స్మన్ తిన్న తర్వాత? వద్దు, అటువంటిది మనం మాట్లాడవద్దు దయచేసి. ఇంకా కిందకి చదువుతాం. ఎలా అభివృద్ధి చేస్తారండి? దేవుడు అభివృద్ధి చేస్తాడండి. మీరు ఏం అవసరం లేదు, అసలు మనుషుల గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవ్వడ తరమో కాదు నిన్ను ఆపటం. హల్లెలూయా. ఎవ్వడ తరమో కాదండి నిన్ను ఆపటం. మనం అనుకుంటాం ఏంటో మనుషులు ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది. ఏమవదు, ఎవడేం చేయలేడు కూడా. దేవుడే చేయాలి. ఏది చేసినా ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా మన దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఇంకా మనం చూసాం ఇక్కడ ఏమంటున్నారండి, ఎలా ఉంటుందంటే ఒక్క వ్యక్తి ఫలించిన తర్వాత తన ఏర్లు ఏమైపోతున్నాయి అంటే బేతేలు సంఘంలో పలానా బిడ్డ అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఎలాగ వెళ్ళిపోతుంది ఏరు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రపంచ దేశాలు వెళ్ళిపోతున్నాయి. ప్రపంచ దేశం వెళ్ళిపోతుందండి ఏరు. ఎక్కడో తవ్వుతుంటే గొయ్యి తవ్వుతుంటే ఏరు ఎక్కడ రాని చెబుతుంటే అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? పలానా బేతేలు రాని చెప్పాలి. అటువంటి కృపను మనం పొందుకోవాలి. అటువంటి దయను, కనికరాన్ని, జాలిని మనం పొందుకుని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటుందంటే ఆయన ఏరు తందుతుందంట. ఎక్కడ తందుతుందో చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ తందుతుందో. తన కొమ్మలు విశాలంగా పెరిగితే దాని మీదకి వచ్చి పక్షులు వస్తాయి, అనేక మంది వెళ్ళి సేద తీర్చుకుంటారు. అది మనకు కావాల్సింది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకుని ఎవడైతే విడిచిపెడతాడో ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకోవాలి గాక. ఎందుకంటే దేవుడు చూడండి ఎంత మంచి మాటలు రాస్తాడు. ఎక్కడ మీరు రిఫరెన్స్ అవసరం లేదు. ఇది ఒక్కడ చదవండి 14వ అధ్యాయం అంతా కూడా. తన ఏర్లు అంటే ఏమైపోతాయంటే ఇంకా మనం ఎన్ని చూసాం ఇందులోనే. ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. అతను నేడయందు నివసించువారు మరలివత్తురు. 7వ వచనం 6వ చదువు. నివసించేవారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసించురు. 7వ వచనం 6వ చదువు ఒకసారి. అతని కొమ్మలు విస్తారంగా పెరుగును. ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నేడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వికసించురు. లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళించురు. ఎఫ్రాయిము బొమ్మలతో. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ సౌందర్యము అన్నట్టు చూడ ఒక మాట. అక్కడ 6వ వచనం కింద ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి ఎలా కలుగుతుంది అంటే సౌందర్యం చేస్తాడంటండి. ఏమండి ఇప్పుడు అందరూ ఈ సౌందర్యం కోసమే కదండి ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు ఈ సౌందర్యం కోసం. 60-70 సంవత్సరాలు వచ్చేసినా ఇంకా 30-40 సంవత్సరాల మనిషిలాగా అనిపించాలని ఎంత సౌందర్యం కోసం ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు అంటే మీరు వెళ్ళరు. మీరు అందరూ మంచివాళ్ళే. నేను ఎవరిని చూడలేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ కొట్టుకున్న మీరు ఎవరు లేరు ఇక్కడ. అందరూ మంచివాళ్ళే. ఇంటికాడ ఎన్ని అవుతానంటే ఏదో మీద డౌట్ ఉంది. ఎందుకంటే ఆ సౌందర్యం దేవుడిస్తే
నువ్వు నడిచి వెళ్తానంటే దేవుని బిడ్డరా అని చెప్తారు. దేవుని బిడ్డండి మనిషి చూడండి ఆ నడక కూడా చెప్పేస్తారు. కొంతమంది చూశారంటే చాలు ఆ మనిషిని కింద నుంచి పై దాకా ఒకసారి చూస్తే స్కాన్ చేస్తారు. గురునాథం గారు మనం ఎందుకు కానీ అడిగితే ఒక్కసారి నేను స్కాన్ చేసినట్టే నాకు కొలు తోడు సరిపోద్ది అంటున్నాడు ఆయన. అంటే మళ్ళీ నేను చెప్పకండి మళ్ళీ నా విరుద్ధంలో అడుగుతాను. నేను ఒకసారి స్కాన్ చేసినట్టే నేను చెప్పేస్తున్నా మనిషి గురించి అంటున్నాడు. ఏం పర్లేదు మా బావగారు. అంటే అలాగా దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఒలివి చెట్టుని కలిగినటువంటి సౌందర్యాన్ని మనకి ఇస్తాడంట. ఈ సౌందర్యమే కదండి మనకు కావాల్సింది. ఇక్కడ ఒక్క మాట చేతి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ అవుతుంది. యోబు గ్రంథం 29 వచ్చిన చదువుందాం. 29:19 యోబు గ్రంథం. సరిపోతున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ కూడా యోబు గ్రంథంలో? యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, నిజంగా ఎన్ని బాధలు వచ్చినాయి. దేవుడే చూసి తట్టుకోలేకపోయాడు యోబుని. అంటే తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆశీర్వదించాడు. రెండంతలు ఆశీర్వదించాడు అంటాడు. మరి అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరి ఈరోజు ఒకవేళ ఏ సమస్యలైనా నిన్ను పట్టి పీడిస్తున్నా, ఏ సమస్యల ద్వారా నువ్వు వెళ్తున్నా కానీ నువ్వు వాటినన్నిటిని కూడా విడిచిపెట్టవలసిన బాధ్యత మనందరికీ ఈ వాక్స్ ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న పిల్లరా. ఇంక నీ గురించి ఎవరో చెప్పవసరం లేదు. దేవుడే నీకు గొప్ప ఘనతని ఇస్తాడు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. నీ సువాసన కూడా ఎంత జల్లుతుందంట. ఒక చెట్టు కొట్టుకుని వెళ్తానంటే ఈ చెట్టు కొట్టుకున్నారని ఇదివరకు గల్పలో నుంచి ఇదివరకు ఎవరైనా అత్తరు ఇద్దరు రాసుకుని వెళ్తారంటే అత్తరు మన ఇంటి దగ్గర సైకిల్ పట్టుకుని వచ్చి అత్తర్లు ఆ సైకిల్ కూడా వెళ్తారంటే రోడ్ అంతా వాసనే. ఆ సైకిల్ కోసం మళ్ళీ సైకిల్ వేసుకుని కాసేపు స్మెల్ కోసం వెళ్ళేవాళ్ళు. అవునా కదా? అత్త సాయి. అలాగా మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాటలు కదండి, బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా నీ యొక్క జీవితాన్ని సువాసనగా చేస్తున్నాడు. ఈరోజు ఎన్నో వాసనలు వస్తున్నాయి మన దగ్గర. చెమట కొంపు, ఈ యొక్క ఎకనామిక్ వాసనలు, ఎన్ని స్మెల్లు వస్తున్నాయి. మనం బయటికి వెళ్తే తెలుస్తుంది. పని గడికి వెళ్ళి వచ్చినప్పటికి, ఇంటికి పని నుంచి వచ్చినప్పటికి ఎన్ని రకాల స్మెల్ వస్తాయి. కానీ మన దైనందిన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితానికి సువాసన దయచేస్తున్నాడు. ఈరోజు నీ పిల్లలు, నా పిల్లలు, మన తల్లిదండ్రులు అందరూ క్షేమంగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? అతిక్రమములను విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనకి అన్నీ కూడా ఇక్కడ ఏదైతే చదువు ఇవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తానంటున్నాడు. నీ ఏర్లు అంటే ఎక్కడికో తణుతాయంట. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్తాయి. ఈరోజు నేను కూడా ఒకరిని ఒకరు, అపోస్తలుడైన పౌలు గారు ఒకటే చెప్తున్నాడు ఏంటంటే ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు సమాధానం కలిగి ఉండండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. పిల్లలు ఈరోజు నేను కూడా హెచ్చరించమన్నారు కదా అని అందరిలోనే హెచ్చరించుకోవడం కాదు. ఒకవేళ ఎవరి గురించి అయినా తెలిస్తే అమ్మాయి ఇలా తెలిసింది, ఇంట్లో పరిస్థితులు బాగోలేదంట, ఇంటికి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, జాగ్రత్త అని నువ్వు అలాగా చెప్పాలి. అందరిలోనే ఇలా తెలిసింది నాకు ఏంటి అని చెప్పేసి అడిగితే నీ మీద ఇంకో నిందేస్తుంది. మరి జాగ్రత్త. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. అంతేకాదు మన దేవుడు మనందరి కొరకు ఆయన సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టు నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం ఆయన కార్చి ఆయన ఇక్కడే ఆ యొక్క గొలుగొతా కొండ మీదే ఆయన సిలువ వేయబడ్డాడు. ఎవరి కోసమండి? మనందరి కోసం. ఎంత ప్రేమమయుడు దేవుడు మన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఏమన్నా అసామస్యవాడా? ఏదైనా అయితే నీ వెన్ను తట్టి నీతో మాట్లాడి లేపగలిగే దేవుడు మన దేవుడు. మరి ఈరోజు నువ్వు ఆలోచించు ఒకసారి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు ప్రాణం కాదు కదా, గ్లాసు నీళ్ళు ఇవ్వరు. ఇందాక అనుకున్నాం కదా, ఇది
ఇంకా ప్లేట్ నిండా ప్లేట్ పెట్టితే ఇంగిల్ ప్లేట్ అన్ని పడేస్తాను. అంతేకాదు నేను ఒకటి చూసానండి, నేను రీల్ ఏదో మొసల కంట నాలుగు ఉండదంట, పీతకి తలకాయ ఉండదంట, పాముకి చెవులు ఉండవంట, జుట్టు జుట్ట, చేప కంట జీర్ణశయం ఉండదంట. మనుషులు కృతజ్ఞత లేనివారు అంట లాస్ట్కి వచ్చిన తర్వాత. ఎలాగమ్మా? కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేని మనిషి అంట. అలాగా అన్ని కరెక్ట్, ఎస్ ఎస్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, తలకాయ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనకి ఏం లేదంటే కృతజ్ఞత లేదంట. చూడండి ఆ రీల్స్లో కూడా కొన్ని కొన్ని పాఠాలు మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మనం కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞత మనిషికి ఒక్కడండి ఏదైనా సరే చేయగలిగేది. కృతజ్ఞత ఏదైనా చేయగలిగేది. మరి ఈరోజు మనం ఎన్నో శ్రమలు పడి ఆయన కలవరగిరిలో చనిపోయి ఆయన నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తం ఆయన బలైపోయాడు. అటువంటి కృప మనకు చూపించాడు. ఇంకా నువ్వు వెళ్ళిపోతానంటే కక్కుకున్న దానికి ఎవరు వెళ్తుందండి? కుక్క వెళ్ళినట్టుగా మనం వెళ్తూ ఉంటుంటే ఒకవేళ ఒక రోజున దేవుడు మన మీద ఉమ్ము వేస్తాడు. ఉమ్ము వేస్తే కనుక మనం ఎందుకు కూడా పనికిరాం. ఈ వాక్స్మెన్ నీవు నేను కూడా ఒకవేళ ఏమైనా అతిక్రమాలు ఉంటే చిన్న చిన్నవి ఉంటే నువ్వు మనుషులకు చెప్పొద్దు, దయచేసి దేవుడికి చెప్పి అడిగి నువ్వు పొందుకొని నీ కుటుంబాన్ని నీ సంఘంలోని నీ బిడ్డల దగ్గర నువ్వెంతో అభివృద్ధి చెందుతావు. నీ వాసన పరిమళ తైలం వలె వికసిస్తుంది. నిన్ను అనేక మందికి దేవుడే పరిచయం చేస్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. థ్యాంక్ యూ సో మచ్.